ఆకాశవాణి కర్మయోగి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక కార్యక్రమం వినండి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలే తమ నాయకుణ్ణి ఎన్నుకోవడం. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితాన్ని గమనిస్తే ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. ఒక సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి దేశపు అత్యంత ఉన్నత స్థానానికి ఎలా చేరుకున్నారు అన్న దానిలో ప్రజాస్వామ్యపు శక్తి ప్రతిబింబిస్తుంది. దేశం పట్ల చిత్తశుద్ధి, కఠోర పరిశ్రమ, ప్రతికూల పరిస్థితుల్లో కూడా పట్టుదలతో కృషి చేయడానికి నరేంద్ర మోదీ జీవితం ఒక ఉదాహరణ. దేశం ఆయనపై పూర్తి నమ్మకం, అచంచల విశ్వాసం ఉంచడానికి ఇదే కారణం. ప్రజలను మంత్రముగ్ధులను చేసే ఆయన వ్యక్తిత్వం 7 సంవత్సరాల క్రితం సాధారణ ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజారిటీ తెచ్చిపెట్టి చరిత్ర సృష్టించింది. అప్పటి బీజేపీ అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. भारतीय जनता पार्टी के संसदीय बोर्ड ने यह फैसला किया है कि श्री नरेंद्र मोदी को आगामी लोकसभा चुनाव के लिए प्राइम मिनिस्ट्रियल कैंडिडेट के रूप में प्रोजेक्ट किया जाए. इस समय सारे देश में जो जनता का मूड है, उस मूड को देखते हुए और साथ ही साथ अपने पूरे कैडर की जनभावनाओं को देखते हुए यह फैसला किया है. మోదీ బీజేపీ నాయకత్వాన్ని నిరాశపరచలేదు. తనపై ఉంచిన బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. దేశానికి సేవ చేసేందుకు 120 కోట్లు పైబడిన ప్రజల ఆశలు నెరవేర్చేందుకు తనదైన శైలిలో దేశాన్ని ముందుండి నడిపించారు. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता का अक्षुण्ण रखूंगा. मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा. ప్రధాని మోదీ ఇప్పుడు బీజేపీకి ఎదురులేని నాయకుడు. గుజరాత్ సీఎం నుంచి భారత ప్రధాని వరకు జరిపింది నిజానికి ఒక ప్రయాణం. పట్టుదల, ఓర్పుతో సవాళ్లను అధిగమించడం, లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని మెలగడం ఆయన వ్యక్తిత్వం. పార్టీతో సంబంధం ఉన్న తొలినాళ్ల నుంచే జాతీయ గుర్తింపు, జాతీయ సమగ్రత పట్ల ఆయన దృక్పథం ఈ లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ ప్రక్రియలో ఆయనకు వినూత్నమైన ఆలోచనలు, కొత్త ఉత్సాహమూ వచ్చాయి. పేదలు, ఆపన్నలు, రైతులు, మహిళలు, పౌరులు, సైనికుల కోసం పనిచేసే శక్తినిచ్చాయి. అందుకే అణగారిన ప్రజల బాధలు పంచుకోవడానికి, వారి కష్టాలను తీర్చడానికి సహజంగానే ఆయన ముందుంటారు. ప్రధానమంత్రిగా ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయంలో దేశం పట్ల ప్రేమ, అంకిత భావము కనిపిస్తాయి. गरीबों के लिए जितना काम पिछले 6 साल में हुआ है और बिल्कुल प्लानिंग से हुआ है, एक चीज के साथ दूसरी चीज, दूसरे से जुड़ी हुई तीसरी चीज, हर चीज की भरपाई हो और गरीबी से लड़ने की उसको ताकत मिले और खुद ही गरीबी को परास्त करके गरीबी से बाहर निकले, उस दिशा में एक के बाद एक कदम अनेक नई पहलें उठाई गई हैं. గ్రామీణ భారతం, గ్రామాలు, అణగారిన వర్గాలు, రైతులు, కష్టాలెదుర్కొంటున్న మహిళలు మన ప్రధానమంత్రి మదిలో మెదులుతూ ఉంటారు. हमारे गांव 21वीं सदी के भारत आत्मनिर्भर भारत की ताकत बने, ऊर्जा बने. దారిద్ర్య నిర్మూలనతోనే దేశ ప్రగతి సాధ్యమని ఆయన నమ్మకం. జన్ ధన్ యోజనను ప్రారంభించడానికి ఈ ఆలోచనే కారణం. ఈ యోజన ద్వారా ఇప్పటివరకు 40 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాల ద్వారా బ్యాంకింగు సేవలు అందని వారికి సేవలందించారు. जब एक विकासशील देश दुनिया का सबसे बड़ा फाइनेंशियल इंक्लूजन कार्यक्रम सफलतापूर्वक चलाता है, सिर्फ 5 साल में 37 करोड़ से ज्यादा गरीबों के बैंक खाते खोलता है, तो उसके साथ बनी व्यवस्थाएं पूरी दुनिया के गरीबों में एक विश्वास पैदा करती है. అదేవిధంగా 100 కోట్ల రూపాయల నిధులతో ప్రారంభమైన బేటీ బచావో, బేటీ పడావో పథకం తదుపరి ఆలోచన. పొగబారిన పడి వంటగదుల్లో మగ్గిపోతున్న మహిళలకు
ఉజ్వల యోజన పథకం జీవనాధారమై వెలుగులు నింపింది. ఇది దేశం గర్వించదగిన విషయం. ఈ పథకం కింద గ్రామాల్లోని మహిళలకు సుమారు 8 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లిచ్చారు. उज्ज्वला योजना की वजह से आज देश के 8 करोड़ गरीब परिवारों के पास भी गैस कनेक्शन मौजूद है. इस योजना से गरीब के जीवन में क्या परिवर्तन आया है, ये कोरोना के दौरान हम सभी ने फिर एक बार महसूस किया है. 2022 సంవత్సరం నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం ప్రధానమంత్రి తదుపరి లక్ష్యం. ఇందుకోసం ఆయన వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలను నిలవనివ్వలేదు. క్రమం తప్పకుండా పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. రైతులకు సహాయం అందించడానికి కిసాన్ క్రెడిట్ కార్డు పరిధిని గణనీయంగా విస్తరించారు. కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించింది. देश के 6 करोड़ किसानों को एक साथ पीएम किसान सम्मान निधि का पैसा ट्रांसफर करके एक रिकॉर्ड कायम किया है. 2022 చివరి నాటికి ప్రతి పౌరుడు తలదాచుకోవడానికి ఒక గూడు కల్పించాలన్నది ప్రధానమంత్రి స్వప్నం. ఇందుకోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గ్రామాలు, పట్టణాల్లోని పేదలు, నిర్భాగ్యుల కోసం అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం జరిగింది. దీంతో లక్షలాది మందికి నివసించేందుకు ఇళ్లు సమకూరాయి. आपका घर बहुत कम खर्च में और बहुत कम समय में बनकर तैयार भी हो गया. सरकार ने भी गरीबों के आवास की इस योजना में एक प्रकार से इसी रीति का ही समावेश किया है. सरकार की अनेक योजनाओं को जैसे मनरेगा, सौभाग्य, उज्ज्वला, स्वच्छ भारत, ऐसी अनेक योजनाओं को गरीब के घर के साथ जोड़ दिया है ताकि सबकी ताकत से गरीब का सपना पूरा हो जाए. భారతదేశం యువ దేశం. పలు వేదికలపైన ప్రధానమంత్రి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. యువతను సృజనాత్మకత, నైపుణ్యం కలిగిన వారుగా తీర్చిదిద్దడానికి ఆయన కృషి చేస్తున్నారు. ఆ దిశగా స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రజల హృదయాలను ఆకట్టుకోవడం ఆయన కళ. ఆయన విజ్ఞప్తి చేయడంతో ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలు ఆకాశాన్ని తాకాయి. ఆత్మనిర్భర్ భారత్ గురించి ఆయన మాట్లాడినప్పుడల్లా దేశీయ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. भारत टॉय प्रोडक्शन का बहुत बड़ा हब कैसे बने? वैसे मैं मन की बात सुन रहे बच्चों के माता पिता से क्षमा मांगता हूं, क्योंकि हो सकता है उन्हें अब ये मन की बात सुनने के बाद खिलौनों की नई नई डिमांड सुनने का शायद एक नया काम सामने आ जाएगा. గాంధీజీ మాదిరిగానే అభివృద్ధి చెందిన దేశానికి పరిశుభ్రత, ఆరోగ్యం చాలా ముఖ్యమని మోదీ కూడా నమ్ముతారు. ఇటువంటి ఆలోచన నుంచి పుట్టిందే ఆయుష్మాన్ భారత్ పథకం. ఈ పథకం కింద 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా లభిస్తుంది. కరోనా మహమ్మారి కాలంలో కూడా దాని ఉపయోగం ఎలాంటిదో తెలిసి వచ్చింది. जब एक विकासशील देश दुनिया की सबसे बड़ी हेल्थ एश्योरेंस स्कीम सफलतापूर्वक चलाता है, 50 करोड़ लोगों को हर साल 5 लाख रुपए तक के मुफ्त इलाज की सुविधा देता है. పరిశుభ్రత లేకుండా అభివృద్ధి ఆలోచన అర్ధరహితమని మోదీ అభిప్రాయం. ఆయన స్వయంగా పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభించారు. పరిశుభ్రతను జాతీయ ప్రచారంగా మార్చిన మొట్టమొదటి ప్రధాని మోదీనే. ఎర్రకోట నుంచి మరుగుదొడ్డి విప్లవం మొదలు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రయత్నంలో కూడా ఆయన ముఖ్యమైన పాత్ర వహించారు. सिर्फ 5 साल में 11 करोड़ से ज्यादा शौचालय बनाकर अपने देशवासियों को देता है, तो उसके साथ बनी व्यवस्थाएं पूरी दुनिया को एक प्रेरक संदेश देती है. ఈ పరిశుభ్రత కార్యక్రమాన్ని నగరాలతో పాటు గ్రామీణ వాతావరణంతో అనుసంధానించారు. అలాగే నమామి గంగే ప్రాజెక్టు చేపట్టి గంగానది, దాని పరిసర ప్రాంతాల పరిశుభ్రతకు నడుం కట్టడం ఆయనకు పరిశుభ్రత పట్ల ఉన్న స్థిరమైన అభిప్రాయానికి చిహ్నం. नमामि गंगे मिशन के तहत बिहार सहित पूरे देश में 180 से अधिक घाटों के निर्माण का काम चल रहा है. इसमें से 130 घाट पूरे भी हो चुके हैं. देश में गंगा किनारे कई जगहों पर आधुनिक सुविधाओं से युक्त रिवर फ्रंट पर भी काम तेजी से चल रहा है.
पटना में तो रिवर फ्रंट का प्रोजेक्ट पूरा हो चुका है। मुजफ्फरपुर में भी ऐसा ही रिवर फ्रंट बनाने की परियोजना का शिलान्यास किया गया है। మోదీ అద్భుతమైన వ్యక్తిత్వం ఈనాడు విదేశాంగ విధానంలో దేశానికి రాణింపు తెస్తోంది. చైనా కుటిల విధానాల నడుమ అమెరికా, జపాన్, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాలు ఇంకా దక్షిణాసియా దేశాల సహకారం పొందడం సామాన్య విషయం కాదు. ప్రస్తుత కరోనా కాలంలో కూడా ఆయన సమర్థవంతమైన నాయకత్వం దేశ ప్రజల ఆశలకు ఆలంబన అవుతోంది. బాలాకోట్ ఘటన అయినా, చైనా కల్పించే ఉద్రిక్త పరిస్థితుల్లోనైనా దేశ ప్రయోజనాల కోసం బలమైన నిర్ణయాలు తీసుకోవడంలో తన వైఖరిని మోదీ పదే పదే స్పష్టం చేశారు. भारत जिन विषयों को उठा रहा है, जिन नए वैश्विक मंचों के निर्माण के लिए भारत आगे आया है, उसका आधार वैश्विक चुनौतियां हैं, वैश्विक विषय है और गंभीर समस्याओं के समाधान का सामूहिक प्रयास है. పగలనక రాత్రనక పనిచేయడానికి ఇంత శక్తి, ప్రేరణ మోదీకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మోదీ నిజమైన యోగాభ్యాసకులు. ప్రపంచమంతా యోగాను ఇష్టంగా అనుసరించేలా చేయడంలో ప్రధాన భూమిక వహించిన కర్మయోగి మోదీ. योग की अनेक विधियां हैं, अनेक प्रकार के आसन है. वो आसन ऐसे हैं जो हमारे शरीर की स्ट्रेंथ को बढ़ाते हैं, हमारे मेटाबॉलिज्म उसको शक्तिशाली करते हैं. ప్రజా జీవనం ద్వారా సామాన్య ప్రజల జీవితాలను ప్రభావితం చేయడం అంటే ఇదే. ఆయన దీనిని గుజరాత్ అనుభవం నుంచి నేర్చుకున్నారు. ఆయన కృషి, దూరదృష్టి వల్లనే ముందు కరువు, ఆ తర్వాత భూకంపాలతో అతలాకుతలం అయిన గుజరాత్ ఒక అభివృద్ధి నమూనాగా ఖ్యాతి గడించింది. రెండవసారి ప్రధానమంత్రి అయిన మోదీ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి పగలు రాత్రి నిరంతరాయంగా కృషి చేస్తున్నారు. भारत ने ये तय किया है कि आने वाले 5 वर्षों में हम अपनी इकोनॉमी के साइज को 2 गुना करने का प्रयास करेंगे. ప్రధానమంత్రి ఆలోచన విధానం యువత ఆలోచన విధానం మాదిరిగానే ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక మాధ్యమాల వాడకం ప్రజల మనసుకు చేరువ కావడానికి ఒక అద్భుతమైన మాధ్యమం. मैं अपने रेहड़ी पटरी वाले साथियों से अपील करता हूं कि वो अपना ज्यादा से ज्यादा लेन देन डिजिटल करें और पूरी दुनिया के सामने एक नया उदाहरण प्रस्तुत करें. हमारे जो खाने पीने का व्यवसाय करने वाले साथी हैं, जिसको हम स्ट्रीट फूड वेंडर भी कहते हैं, उनको ऑनलाइन प्लेटफॉर्म देने की भी योजना बनाई गई है. గాంధీజీ, అటల్ బిహారీ వాజ్పేయిల తర్వాత మోదీ వ్యక్తిత్వం కోట్లాది ప్రజల హృదయాలను ఉత్సాహపరిచింది. हमारे उपनिषदों में, हमारे शास्त्रों में अक्षर ब्रह्म की बात कही गई है. अक्षरम ब्रह्म परमम, अक्षरम ब्रह्म परमम, ये सिद्धांत दिया गया है. हमारे शास्त्रों में कहा गया है, शब्द ब्रह्माणि निष्णातः परम ब्रह्मादि गच्छति, यानी शब्द ही ब्रह्म है. जो इस शब्द ब्रह्म को पूरी तरह जान लेता है, वह ब्रह्मत्व को, ईश्वरत्व को पा लेता है. शब्द की महिमा, शब्द को ईश्वर कहने का ऐसा उदाहरण कहीं और नहीं मिलता. और इसलिए शब्दों में सच कहने का साहस, शब्दों में सकारात्मकता देने की शक्ति, शब्दों में सृजन करने की सोच, ये भारतीय मानस की पूंजी है, भारतीय मानस की सहज अभिव्यक्ति है. కరోనా సంక్షోభం నుంచి దేశం త్వరలోనే బయటపడుతుందని ఆశిద్దాం. నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆర్థిక రంగంలో సరికొత్త అధ్యాయం లిఖిస్తుందని భావిద్దాం. आसमां में सर उठाकर घने बादलों को चीरकर रोशनी का संकल्प ले. अभी तो सूरज उगा है. दृढ़ निश्चय के साथ चलकर, दृढ़ निश्चय के साथ चलकर हर मुश्किल को पार कर घोर अंधेरे को मिटाने, घोर अंधेरे को मिटाने अभी तो सूरज उगा है. మీరింతవరకు కర్మయోగి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి ఎండ్రపాటి మాధవీలత, సహకారం శ్రీ భిక్షా కేతావత్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.